వైసీపీ నేతలకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఏం చేశారన్న దానిపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి తెలుగు గంగ ద్వారా సీమకు టీడీపీ హయాంలోనే నీరు అందించామని చెప్పారు. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నాడంట. అన్యాయం చేసినాడు, ద్రోహం చేసినాడు, దగా చేసినాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు అని పోయినారు. ఇప్పుడు రేపు వాళ్ళు మళ్ళీ వస్తారులే సాయంత్రానికి, వాళ్ళని అడగండి. పిఠాపురం నుంచి ఇప్పుడు మీ పొలాలకు నీళ్లు పారుతున్నాయో చెప్పండి. వాళ్ళు ఎందుకు పోయారు? ఈరోజు చంద్రబాబు నాయుడు అన్యాయం చేసినాడా? రాయలసీమకు ద్రోహం చేస్తే ఆ జీపులో ఎట్లా తిరుగుతాడు? ఆ రోజు లెక్కన ఈరోజు 2000, 3000 జీపులో తిరుగుతావా? నువ్వు తిరుగుతావా? తిన్నీకి లేదే తిండి. స్వర్గీయ మహానుభావుడు నందమూరి తారక రామారావు తెలుగు గంగ ఇస్తే పోతిరెడ్డిపాడు దగ్గర తవ్వుతే అవి వచ్చి వెలుగోడులో నీళ్లు పడితే ఆ వెలుగోడు నుంచి ఈరోజు సిద్ధాపురం ఎత్తి పోస్తే మీకు వస్తుంది. 5 సంవత్సరాలు మీరు వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం చేశాడు నియోజకవర్గాన్ని చెప్పండి. ఏం చేశారు? మళ్ళీ వీళ్ళు రాయలసీమకు అన్యాయం జరిగిపోయిందని పోతారు. రాయలసీమకు